ఆతిథ్యం, అతిథి ఆ పదాల్లోనే ఒక వైశిష్ట్యం ఉంది నాగరాజు గారు. అతిథి అంటే తిథి చూడకుండా వచ్చేవాడిని అతిథి అంటారు. పూర్వకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముఖ్యంగా పంచాంగంలో ప్రయాణ ఆనందాది యోగాలను ఒక చాప్టర్ ఉంటుంది. అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు టైం చూసుకుంటూ వెళ్తారు. ఇది పాడ్యమా, విధియా, తదియా అలా చూసుకుంటూ వెళ్తారు. అక్కడ అతిథి అనే పేరు ఎందుకొచ్చిందంటే తిథిని చూడకుండా వచ్చాడు కాబట్టే అతన్ని అతిథి అంటారు. అంటే ఏ అవసరం కోసం వచ్చాడు? ఏ సందర్భం కోసం వచ్చారు? మనకు ఉపయోగపడతాడా లేదా అని ఆలోచించే ఈనాటి మానవులకి బహుశా దీని గురించి అంత విలువ తెలియకపోవచ్చు గానీ, కాస్త మన నాన్నగారి తరానికి, మామగారి తరానికి, తాతయ్య గారి తరానికి ఎళ్తే చాలా పట్టింపులుండేవి నాగరాజు గారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న పదాన్ని మనం తైత్రీయోపనిషత్తులో శిక్షావల్లి అనే చాప్టర్‌లో 1వ అధ్యాయంలో క్లియర్‌గా ప్రస్ఫుటంగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మాతృస్థానాన్ని అతిథికి ఇవ్వడం జరిగింది. పితృస్థానాన్ని ఆ పక్కనున్న అతిథికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేవతా స్థానాన్ని అతిథికి ఇస్తూ ఆ యొక్క ప్రాముఖ్యత అనేక సందర్భాల్లో కూడా వివరిస్తూ వెళ్లారు. అది ఒక ఉపనిషత్తు. తైత్రీయోపనిషత్తు అనే ఉపనిషత్తులో ఫస్ట్ చాప్టర్‌లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డీటెయిల్స్ ఉంటాయి. అంటే అతిథిని ఎంతగా మనకు చూపించుకున్నాం.